ఖమ్మం జిల్లా వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వాహనాల తనిఖీలో లారీలో తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఇసుక రీచ్ నుండి అక్రమంగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్న 3 లారీలు, ఒక ఎస్కాట్ కారును సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న రేడియం నంబర్ స్టిక్కర్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేసి మధిర కోర్టులో హాజరుపరిచారు. పాషా పేదా మీడియాలకి आपको బయట మాట్లాడుకుంటే ఇంటికి కూడా పెట్టుకోండి. పాషా పేదా మీడియాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొవ్వూరు రీచ్ నుంచి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుకను తీసుకొస్తున్నటువంటి 3 లారీలను, అదేవిధంగా అటు లారీలకి ఎస్కాట్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక స్విఫ్ట్ డిజైర్ కారును నిన్న వాహనాల తనిఖీలో భాగంగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. 3 కేసులు, మొత్తం 5 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రేటుకు ఈ యొక్క ఇసుక నమ్ముకుంటూ ఆంధ్రాలో తక్కువ ధరకు కొనుక్కుంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని మోసం చేయటమే కాకుండా ప్రజలందరికీ కూడా అధిక రేట్లకు అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులపైన కఠిన చర్య తీసుకుంటాం. గత 10 రోజుల క్రితం కూడా కంటైనర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న తల్లిదండ్రులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రవాణా చేస్తే ఆ ఇసుక రవాణా చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా రవాణాకు సహకరించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఎవరైతే ఆ ఇసుకను ఆర్డర్ ఇచ్చారో అట్టి వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.